హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కాంతం కోడలు అనుస్వల్ ఛానల్. ముందుగా అందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు. మేము దీపావళి చాలా బాగా జరుపుకుంటాము. మాకు డ్యూటీలు కూడా ఉన్నాయి. ఆ డ్యూటీలు అవన్నీ ఎలా చేసుకుంటామో చూసేద్దరు. కానీ ముందుగా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. డ్యూటీల రోజే మొత్తం అన్నీ క్లీన్ చేసుకుంటాం. మేమైతే ఫస్ట్ అయితే ఇల్లంతా క్లీన్ చేసేసుకున్నాను. తర్వాత దేవుడి దగ్గర కూడా క్లీన్ చేసేసుకుని గంధం పెట్టి కుంకుమ బొట్లు పెట్టేసుకుంటున్నాను. మొత్తం నీట్గా కడిగేసుకున్నాను. దేవుడి దగ్గర సామానంతో సహా అన్ని కడిగేసి రెడీ పెట్టుకుని అప్పుడు దేవుడి పటాలకైతే గంధం పెట్టి కుంకుమ బొట్లు పెడుతున్నాను. శివుడికి తప్పించి మొత్తం అన్నిటికి కుంకుమ బొట్లు పెట్టేస్తాను. శివుడికి మాత్రం ఓన్లీ గంధం బొట్టు మాత్రమే పెడతాను. మీలో ఎంతమంది శివుడికి ఇలా గంధం బొట్టు ఒకటే పెడతారో కామెంట్ చేయండి. ప్రమిదలతో సహా అన్ని కుంకుమ బొట్లు పెట్టేసి సాయంత్రానికి అన్ని రెడీ చేసేసుకుంటున్నాను. మొత్తం అన్నీ సాయంత్రానికి రెడీ చేసేసుకుంటే కొంచెం తొందరగా అయిపోతుంది. ఇంకా వంట కూడా ప్రిపేర్ చేయాలి. టిఫిన్ చేసేసే మొదలు పెట్టాను. లంచ్కి రెడీ చేయాలి. సాయంత్రం దేవుడికి ప్రసాదాలు కూడా రెడీ చేయాలి. కాబట్టి ఇంకా ఇవన్నీ బొట్లు పెట్టేసుకొని పక్కన పెట్టేస్తే అప్పుడు వేరే ప్రాసెస్ చేసుకోవచ్చు అని చెప్పేసి నేనైతే వీటన్నిటికి కూడా కుంకుమ బొట్లు పెట్టేసుకుంటున్నాను. 2-3 ఇయర్స్ నుంచి అయితే నేను పైన గోపురం పెట్టి మామూలుగా ప్రమిదలు వస్తున్నాయి కదా, ఆ ప్రమిదలే వాడుతున్నాను. ఎక్కువ గాలి వేసేస్తే ప్రమిదలో ఎంత ఆయిల్ వేసి ఎంత పెద్ద ఒత్తిన పెట్టినా సరే కొండెక్కిపోతుంది. కాబట్టి ఇటువంటి ప్రమిదలు అనుకోండి ఎంత గాలి వేసినా ఇంకా కొండెక్కట్లేదు. పిస్తా గింజలు ఉంటాయి కదా, వాటి తొక్కలతో పాత గాజులతో నేనైతే ఇలాగా దీపం స్టాండ్లా తయారు చేశాను. చాలా బాగుంది. గుమ్మం దగ్గర అటు ఇటు పెట్టడానికి అని చెప్పేసి ఇలా 2 స్టాండ్స్ అయితే రెడీ చేసుకున్నాను. ఎంత క్యూట్గా ఉన్నాయో పిస్తా తొక్కలతో ఇలా చేసినాయి. అండ్ ఇంకా ప్రమిదలను అన్నిటికి బొట్లు పెట్టేశాను. దేవుడి దగ్గర అన్నీ సర్దేసుకున్నాను. ఫోటోలకి అందంగా పువ్వులతో కూడా అలంకరించేసాను. దేవుడి దగ్గర మొత్తం అన్నీ సర్దేసుకున్నాను కదా. ఇప్పుడు డివిటీల కోసం గోంగూర కర్రలకి ఒత్తులు ప్రిపేర్ చేస్తున్నాను సాయంత్రానికి. ఇప్పుడు నూనెలో వేసేసి నానబెట్టుకోవాలి కాబట్టి వైట్ క్లాత్ని ఒక 6 ఒత్తుల కింద రెడీ చేసుకుంటున్నాను. మా ముగ్గురికి అంటే మా చిన్న బాబుకి పెద్ద బాబుకి మా వారికి ముగ్గురికి కలిపి 6 ఒత్తులు రెడీ చేసేసుకుని ఆయిల్లో పెట్టేసి నానపెడుతున్నాను. సాయంత్రానికి బాగా నానుకుంటుంది కాబట్టి ఒత్తులు నానబెట్టడం కూడా అయిపోయింది చక్కగా. ఇప్పుడు గోంగూర కర్రలు మా ఇంటి దగ్గరే ఉన్నాయి కాబట్టి బయటికి వెళ్ళి తేవాల్సిన పని లేదు. ఇంకా దేవుడి దగ్గర మొత్తం నీట్గా సర్దేసుకున్నాను. ఒత్తులు కూడా రెడీ చేసేసుకున్నాను. ఇంకా లంచ్ కోసం రెడీ అవుతున్నాను. లంచ్ కోసం అయితే సింపుల్గానే చేసేసాను. ఒక పూటకే లంచ్ ప్రిపేర్ చేశాను. సాయంత్రం నేను రైస్ తిన్నాను, మా వారు రైస్ తినరు. ఇంకా చిన్నపిల్లలు కాబట్టి వీళ్ళు రైస్ తినరు అని చెప్పేసి ఒక పూటకు వచ్చేలాగా పప్పు బచ్చల కూర వండి ఇంకా రైస్ వండేసి వడియాలు ఫ్రై చేసేసాను. లంచ్ అయిన తర్వాత అయితే అప్పుడు నైవేద్యం కోసం ప్రిపేర్ చేస్తున్నాను. నైవేద్యం కోసం ప్రిపేర్ చేస్తుంది అయితే ఈరోజు మామూలుగా మజ్జిగ గారెలు వేస్తాను, అలాగే బెల్లం గారెలు వేస్తాను, ఇంకా నార్మల్ గారెలు కూడా వేస్తాను. ఫస్ట్ అయితే గారెలు వేస్తున్నాను. గారెలు వేసేసి తర్వాత పెరుగు వాడలు వేసిస్తాను. తర్వాత వచ్చేసి పాకం పెడుతున్నాను, బెల్లం పాకం. బెల్లం పాకం వచ్చేసి ఈ కలర్లో ఉంది అని భయపడొద్దు. ఆర్గానిక్ బెల్లం తీసుకున్నాం ఈసారి కాబట్టి కలర్ వచ్చేసి ఈ కలర్ వచ్చింది. చాలా బాగుంటుంది ఆర్గానిక్ బెల్లం అయినా కానీ. అండ్ పెరుగు వడలు వచ్చేసి ఫస్ట్ పెరుగు వడలు ఫినిష్ చేస్తాను. పెరుగు వడలు వచ్చేసి అమ్మ మా చిన్నప్పుడు దీపావళికి పెరుగు వడలే ఎక్కువగా వేసేవారు. దీపావళి పండుగ రోజు ఖచ్చితంగా అమ్మ పెరుగు వడలు అయితే వేసేది. అలాగే మా పెద్దోడికి కూడా ఇష్టంగా తిన్నాడని చెప్పేసి పెరుగు వడలు వేశాను. ఇంకా అత్తయ్య గారు వాళ్ళ ఇంటి సైడ్ అయితే బెల్లం గారెలు ప్రిపేర్ చేస్తారు. అత్తయ్య గారు ఎక్కువగా బెల్లం గారెలే నైవేద్యంగా పెడతారు దీపావళికి. అందుకని చెప్పేసి బెల్లం గారెలు కూడా ప్రిపేర్ చేసి రెడీ చేసేసాను. ఇంకా మామూలు గారెలు కూడా వేసి పక్కన పెట్టేశాను. గారెల సెక్షన్ అయితే పూర్తయిపోయింది. ఇంకా పాలతో చేసే నైవేద్యం ఏమైనా అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకోవచ్చు. పరమాన్నం కానీ పాయసం కానీ ఏమైనా పెట్టుకోవచ్చు. అమ్మ అయితే ఎక్కువగా పాయసమే చేసేది. అత్తయ్య పరమాన్నం లేదంటే పాయసం ఏదైనా చేసుకోవచ్చు అంటారు. అందుకని చెప్పేసి నేనైతే పిల్లలు ఇష్టంగా తింటారని పాయసమే ప్రిపేర్ చేశాను. ఈ బెల్లం వచ్చేసి ఆర్గానిక్ అని చెప్పాను కదా, కలర్ చేంజ్ అయినా కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. చాలా మంచిది కూడా హెల్త్కి. అందుకని చెప్పేసి ఆర్గానిక్ బెల్లమే తీసుకున్నాను. కలర్ కొంచెం చేంజ్ అయినా కానీ టేస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి నేనైతే ఈ బెల్లమే వాడుతున్నాను.
ఇంకా నైవేద్యాలు కూడా పూర్తయిపోతున్నాయి. పాయసం అయిందంటే సాయంత్రానికి నైవేద్యాలు కూడా పూర్తయిపోయినాయి. ఇంకా లాస్ట్లో పాయసం చేసేసి పక్కన పెట్టేస్తాను. ఇంకా టైం వచ్చేసి 4 ఆ టైం అవుతుంది. 4 ఆ టైం అవుతుంది కాబట్టి మేమైతే కొంచెం మా వారికి నాకు సాయంత్రం అయిందంటే టీ అలవాటు ఉంది. టీ పెట్టేసుకుని టీ తాగేసిన తర్వాత ఇంకా ఇన్ని ప్రసాదాలు చేసాము, లంచ్ అవన్నీ చేసాము కదా, గిన్నెలు అయితే బోలెడన్నాయి. టీ తాగేసి మొత్తం గిన్నెలన్నీ క్లీన్ చేసేసుకుంటాను. క్లీన్ చేసేసుకుని ఇంకా ఇల్లంతా ఒకసారి శుభ్రం చేసేసుకుని అప్పుడు అందరం స్నానాలు చేసేసిన తర్వాత మళ్ళీ అమ్మకి పూజ చేసుకోవడానికి రెడీ చేసేసుకుంటాను. ఫస్ట్ అయితే గడపకి మొత్తం పసుపు రాసేసి బొట్లు పెట్టేసి అన్నీ రెడీ చేసేసాను. మంచిగా ముగ్గులు పెట్టేసుకున్నాను. తర్వాత పిల్లల్ని కూడా రెడీ చేసేసాను. పిల్లల్ని రెడీ చేసేసి నేను కూడా రెడీ అయిపోయి పూజ అయితే స్టార్ట్ చేసేస్తాము. చక్కగా ఫస్ట్ ఇంట్లో లక్ష్మీదేవి పూజతో స్టార్ట్ చేస్తాం కాబట్టి ఫస్ట్ అమ్మకి పూజ చేసేసుకున్నాను. ఈరోజు మాకు లక్ష్మీదేవి ఎందుకో నాకైతే నవ్వుతున్నట్టు అనిపించింది. చాలా బాగా కళ్ళగా అనిపించింది. సాయంత్రం అయిన తర్వాత లోటస్ కూడా పెట్టి అమ్మకి ఇలాగా పూజ చేసుకున్నాము. ఇక్కడ నైవేద్యాలు ఏమీ కనబడట్లేదని కంగారు పడొద్దు. నైవేద్యాలు అయితే సెపరేట్గా స్టూల్ వేసి ఎదురుగుండా అమ్మవారికి నైవేద్యం సమర్పించుకున్నాము. ఎందుకంటే అక్కడ ప్లేస్ తక్కువ ఉంది కదా, చూస్తున్నారు. ఇన్ని ప్రసాదాలు అయితే అక్కడ పట్టవు. అందుకని ప్రత్యేకంగా ఎదురుగుంటా స్టూల్ వేసి అమ్మకి పచ్చటి ఆకులో ప్రసాదాలు ఏమైతే చేసానో అవన్నీ నైవేద్యాలుగా ఫస్ట్ అమ్మవారికి సర్దేసి పూజ చేసేసుకున్నాను. తర్వాత గుమ్మం దగ్గర కూడా గాజుతో స్టాండ్లు చూపించాను కదా, అవి పెట్టుకుని చక్కగా ఇలా పూజ చేసేసుకున్నాను. ఎంత బాగున్నాయో మామూలుగా వీడియోలో కన్నా బయట అయితే ఆ స్టాండ్లు చూడడానికి చాలా బాగున్నాయి. తులసమ్మ దగ్గర ఇంకా గుమ్మం దగ్గర లోపల అంతా పూజ అయిపోయిన తర్వాత అప్పుడు మామూలుగా అన్ని దీపాలు పెట్టుకుని అప్పుడు డివిటీలు కొట్టుకుంటాము. ఫస్ట్ అయితే పూజ అంతా పూర్తి అయిపోయింది. దీపాలన్నీ రెడీ చేసేసాను. దీపాలు ఇప్పుడు మొత్తం గోడ మీద అన్నీ సర్దేసి ఇంకా కిందకి వెళ్ళి అప్పుడు డ్యూటీలు కొట్టుకుంటాము. గోంగూర కర్రలు, ప్రమిదలు అవన్నీ కిందకి తీసుకెళ్తున్నాము. తీసుకువెళ్ళి మంచిగా డివిటీలు అయితే కొట్టేసుకుంటాము. మా వారు పిల్లలు ఆల్రెడీ కిందికి వెళ్ళిపోయారు. ఇంకా త్వరగా రా అని చెప్పేసి మా చిన్నోడైతే హడావుడి చేసేస్తున్నాడు. క్రాకర్స్ అవన్నీ కాల్చుకోవాలి కదా, అందుకని చెప్పేసి కంగారు పెట్టేస్తున్నాడు. ఇంకా వెళ్ళి గోంగూర కర్రలకి ఒత్తులు అవన్నీ చుట్టేస్తాను. ఇలా గోంగూర కర్రలు ఇలా పట్టుకొని చెప్పేసి ఒత్తులు నానబెట్టాం కదా మార్నింగ్, ఆ ఒత్తుల్ని అటు ఇటు చుడుతూ మనిషికి 2 చొప్పున ఇలాగా వెలిగించుకుంటారన్నమాట. వెలిగించుకుని పాట పాడతారు. డివి దీపావళి మళ్ళీ వచ్చి నాగల చవితి అని చెప్పేసి పాట పాడుకుంటారు. డివిటీలు వచ్చేసి మా అమ్మ వాళ్ళ సైడ్ ఉన్నాయి, అత్తయ్య గారి స్టైల్లోని ఉన్నాయి. అందుకని చెప్పేసి మేము ప్రతి సంవత్సరం మానకుండా అయితే ఇంట్లో ఇలా చేసుకుంటాము. కుదిరితే అత్తయ్య వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ పండుగ అయితే చేసుకుంటాము, దీపావళి పండుగ. కానీ మార్నింగ్ లేచి మా వారి ఆఫీసు, పిల్లల స్కూల్ హడావుడైపోతుంది అని చెప్పేసి ఈ సంవత్సరం వెళ్ళలేదు. అత్తయ్య గారు అయితే ఫోన్ చేసి చాలాసేపు అడిగారు, రండి అమ్మా రండి అని చెప్పేసి అడుగుతానే ఉన్నారు. కానీ లీవ్ లేకపోవడం వల్ల అయితే వెళ్ళలేకపోయాము. మామూలుగా అయితే నేను పిల్లలన్నా వెళ్దాం, కానీ పిల్లలకు కూడా స్కూల్ పొద్దుటే ఉండడం వల్ల అయితే వెళ్ళలేకపోయాము. చాలా ఫీల్ అయ్యారు మా వారైతే. తప్పదు కదా, ఆఫీసులు స్కూళ్ళు ఉన్న టైంలో ఇంకా వెళ్ళలేము. అందుకని చెప్పేసి ఒక 2 days హాలిడే ఇచ్చినా సరే మేమైతే ఖచ్చితంగా వెళ్దాము. 2 years ముందైతే అత్తయ్య దగ్గర సెలబ్రేట్ చేసుకున్నాము దీపావళి. అక్కడ పెద్ద ఇల్లు ఉంటుంది కాబట్టి ఇంకా బాగా సెలబ్రేట్ చేసుకోవచ్చు. చాలా బాగా దీపావళి పండుగ అయితే సెలబ్రేట్ చేసేసుకున్నాము. మీరైతే దీపావళి పండుగ ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? మీకైతే డ్యూటీలు ఉన్నాయో లేదో కామెంట్ చేయండి. మా అమ్మ వాళ్ళ సైడ్ ఉన్నాయి, మా అత్తగారి స్టైల్ ఉన్నాయి కాబట్టి నాకు చిన్నప్పటి నుంచి అలవాటే కాబట్టి నాకు తెలిసినంత వరకు చాలా బాగానే చేసుకుంటాము ఈ దీపావళి డ్యూటీలు అనేది. మా పూజ అండ్ డ్యూటీలు అన్నీ చూసారు కదా, చూసి ఎలాగుందో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కాంతం కోడలు అనుస్వల్ ఛానల్ని. నేను మా చిన్నబాబు ఎటువంటి హాని లేకుండా దీపావళి పండుగ క్రాకర్స్ తో చిన్న బాంబులను కాల్చుకుంటూ ఎంజాయ్ చేయాలి. అందరికీ మరొకసారి దీపావళి పండుగ శుభాకాంక్షలు. మా ఇంట్లో వాళ్ళందరి తరపున మీ అందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు.